ఎంపీ గారు వైసీపీలోకి వస్తున్నారు తెలుసా మీకు? వస్తే మంచిదే కదా. మంచిదేనా? ఎట్లా? మంచి వ్యక్తి, ఆ, అభిమానిస్తాడు అందరిని. ఓకే. దానివల్ల ఎంపీ గారికి చెడ్డ పేరేం లేదు, మంచి నేమే ఉంది. ఆ, వైసీపీగా పార్టీ ఎటుంటే అటు, ఎట్లుంది? అధికారం ఎటుంటే అది కాదు కదా. ఆ, మంచి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆ, అందరం కలిసి వెళ్తాం. ఓకే. ఈసారి ఎలా ఉండబోతుంది పార్లమెంట్లో, విజయవాడ పార్లమెంట్? ఎంపీ గారు గెలుపు ఖాయం, గెలిపే. ఆ, అందులో డౌట్ లేదు. ఎంపీ గారు మేము అభిమానిస్తాం ఎంపీ గారిని. ఏంటి కేసీఆర్ నాని గారికి పార్టీలకు అతీతంగా ఓటు ఉందా? ఓటింగ్ అంటే అభిమానించోళ్ళు ఉన్నారు కానీ వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఉంటారు కదన్న, ఆ, దానివల్ల కానీ ఆ, మిగతా ఎవరు లేరు. ఆ. అభిమానం మనిషి వ్యక్తి అంతే. పార్టీ మారిందనే ప్రభావం ఏమన్నా పడుతుందా కేసీఆర్ నాని గారి మీద? అదే ఉండదండి. అభిమానం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారు కదా. పార్టీ మారినా ఇది మారినా అదేం ఉండదు. గెలుపు మాత్రం మీరు మళ్ళీ కేసీఆర్ నాని గారు పార్లమెంట్ సభ్యుడికి గెలుస్తారంటున్నారు. మరి గెలిచే అభ్యర్థిని ఎందుకు టీడీపీ వదులుకుంది? ఏది అది వాళ్ళు ఇస్తున్నారు మనకు తెలియదు. మనం అయితే అభిమానం మాకు అంతే. ఆయన ఏ పార్టీలో ఉన్నాయని కాదు, మా నాన్నగారు ఏ పార్టీలోనా మీకు మాకు అభిమానం. ఓకే అంతే. ఏంటి అంత అభిమానం ఏంటి? ఏం చేశారు మీకు? చాలా మంది కిడ్నీల ఆపరేషన్లు అని అవి అని వాటర్ పల్లెటూరులో పోతే చాలానే ఉంది. కేసీఆర్ నాన్నగారు చేసింది అయ్యా. టాటా ట్రస్ట్ ద్వారా చేశారు. చేసింది. అటువంటి మంచి నేమో ఉందో ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో నెంబర్ 1 ఉంది, దాంట్లో డౌట్ లేదు. ఓకే. ఇప్పుడు ఈయనతో పాటు ఇప్పుడు నా వైసీపీలోకి వచ్చారు తెలుగుదేశం నుంచి. తెలుగుదేశం వాళ్ళంతా ఇటువైపు వస్తారా వైసీపీకి వెళ్ళి? అది వాళ్ళ అభిప్రాయం అండి, మనం చెప్పకూడదు. అది మీరు అనుకుంటున్నారా? నాకైతే ఐడియా లేదు దాని గురించి. మీరు వస్తున్నారా? నేను పక్క నాన్నగారు ఎటుంటే అటు, నాన్నగారు ఎటువైపు అటు వస్తారా? ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ. మనకు పార్టీతో సంబంధం, మంచి వ్యక్తి కావాలి. అది అలాంటి వ్యక్తిని కోల్పోవడం. అంటే పార్టీ కంటే మీకు నాయకుడు ముఖ్యమా? పార్టీ ఉందన్న, వాళ్ళు ఈ పార్టీ ఉంటుంది, రేపు ఆ పార్టీ ఉంటుంది. అభిమాన వ్యక్తి మన ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, నాన్నగారు ఏ సాయం కావాలన్నా చేస్తారు మీకు వ్యక్తిగతంగా. మరి అలాంటి మేము బాగా తెలుసా ఎంపీ గారికి? మొన్నటిదాకా తిరిగాం కదా. ఓకే. ఏంటి అసలు మరి 2 సార్లు గెలిచాడు, మూడోసారి ఎలా ఉంటుంది? మూడోసారి కూడా బెదవాడ అడ్డా కేసీఆర్ నాని, దాంట్లో గడ్డ, దాంట్లో డౌట్ లేదు. ఓకే. ఇంకేంటి పరిస్థితి ఎలా? ఇప్పుడు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో పోయినసారి ఒకటి తప్ప వైసీపీ అన్నీ గెలుచుకుంది, 6 గెలుచుకుంది. ఈసారి మరి 7వ గెలిచే అవకాశం? ఇప్పుడు నాన్నగారు వచ్చారు కాబట్టి మొత్తం గెలుస్తాం, మొత్తం పార్లమెంట్ మొత్తం అయిపోవాల్సిందే. అంటే విజయవాడ పార్లమెంట్ గెలిచిందంటే ఎన్టీఆర్ జిల్లా మొత్తం గెలిచినట్టే. జిల్లా మారిపోద్దంట, మొత్తం మారిపోద్ది. నాన్నగారి పాదం అలాంటి పాదం, ఎన్టీఆర్ జిల్లా మొత్తం అది